పార్టీలో పనిచేసేవాడు, నాకు వానికి ఏమి సంబంధం లేదు అసలు, లేకపోతే వాని మొహం కూడా చూడాల నేను. ఈ పరిస్థితుల్ని మరి కావాలని చెప్పి సజ్జలే అనిపించాడని చెప్పి అతనే చెప్పాడు కదా కారుమూరి వెంకటరెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాన్ని కేవలం వాడుకుంది తప్ప పార్టీ సభ్యత్వం వానికి ఇవ్వలేదు, పార్టీ సభ్యుడిగా వాన్ని పరిగణించలేదు. ఈ బోరుగడ్డ అనిల్ అనేటోడు ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నేతలపై మాట్లాడిన బూతు మాటలు అందరం చూసాం. అందుకే ఈరోజు చూడండి నీ బతుకు ఎట్లయిపోయింది. ఇటు ప్రతిపక్షాలు తన్నుడుదంతే, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన్నుడుదంతే. చక్కగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముంగట నువ్వు మాట్లాడిన మాటలకు నీ భార్యని కూడా రోడ్డు మీద తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒరే బోరుగడ్డ అనిల్, రాజకీయాలు చేస్తే హుందా ఉండాలి, మాటలు మాట్లాడితే విమర్శిస్తే హుందాతనం ఉండాలి. రాజకీయాల్లో రాణించాలంటే బూత్ పదాలు కాదు, ప్రజల మనసులు గెలవాలంటే సేవ అనేది చేయాలి. బూత్ మాట్లాడితే నీ క్రెడబిలిటీని, నీకున్న నాలెడ్జ్ని నిన్ను నువ్వు తగ్గించుకొని ఈరోజు నువ్వు నీ భార్య రోడ్డు మీదకి వచ్చావు. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్ను దగ్గర రాణిస్తలేరు, అటు అధికార పార్టీలు అయితే నేను కుక్కకంఠహీనంగా చూస్తుంది. నీ బతుకు మొత్తం ఆగం ఆగం పరిస్థితి. అందుకే మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం అనేది కొంచెం సోయి ఉండాలి. అధికారం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందన్న సోయితోని అధికారం పోతుందనే సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడిన మాటలు అది ఎవరు మర్చిపోలేదు. నీ వల్ల, నీతో పాటు రోజా, కొడాలి నాని, ఇంకా చాలామంది నాయకుల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ నిజంగా అధాపాతాళానికి పోయింది. అది ఎప్పటికీ అధికారంలోకి రాదు. అసలు మాట్లాడొద్దురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, నోరుంది కదా అని చెప్పి. మంచి నాలెడ్జ్ ఉందిరా మీకు కదా, మంచి నాలెడ్జ్ ఉంది, ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడొద్దురా. ముందా రాజకీయాలు చేసేది ఉండే, పర్సనల్ అటాక్ కాకుండా అభివృద్ధి పైన, పథకాలపైన, ప్రజల సంక్షేమాలపైన ఒక సబ్జెక్ట్తో మాట్లాడుతుంటే ఈరోజు నీకు ఏపీ ప్రజలలో కొంతనన్నా నీకు విలువ అనేది ఉంటుండే. నీ నోటిదుల వల్ల, నీ బల్పు వల్ల, నీ పొగరు వల్ల ఎటు కాని పరిస్థితి అయింది. నీ బల్పు, నీ పొగరు, నీ నోటిదుల వల్ల నీ బతుకు అసలు నేను ఎవరు దగ్గరికి రానియడు. నీ రాజకీయ జీవితం నాశనం అయినట్టే, నీ చేతులారా నువ్వు నాశనం చేసుకున్నట్టే. నీ భార్యను కూడా రోడ్డు మీద తెచ్చినావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వైఎస్ఆర్సీపీ నుంచే నువ్వు చేసే యాక్టివిటీస్కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, అఫీషియల్ లెటర్ వచ్చింది. నువ్వు ఇంకా పోయి ఆడ 2000 మందితో ధర్నా చేసినా 3000 నువ్వు భ్రమలను నువ్వు అసలు నువ్వు ధర్నాకి ఎవడు కూడా అసలు నేను ఎవడు డేకడు. అందుకే ఇకనైనా నువ్వు మాట్లాడే పద్ధతి పైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు గతంలో మాట్లాడిన మాటల వల్ల నీ భవిష్యత్తు ఖరాబైంది. నువ్వు ఇప్పుడు సరిదిద్దుకునే మాటలు మాట్లాడినా ప్రజలు అనేది ఎవడు కూడా నిన్ను క్షమించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నువ్వు మాట్లాడే మాటలపైన, నువ్వు నీ యాక్టివిటీస్ పైన నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇకనైనా నువ్వు బుద్ధిమంతునైనా అని చెప్పినా ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ కూడా నిన్ను దగ్గరికి రాంచే పరిస్థితుల్లో లేవు. కానీ ఇకనైనా నీతిగా, నిజాయితీగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకుండా బతకడం నేర్చుకోరా బోరుగడ్డ అని.